వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వంకాయ టమాటాతో పచ్చడి తయారు చేయబోతున్నాను. ఈ పచ్చడి అన్నం, రోటి, చపాతి, రాగి సంకట్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పచ్చడి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, తొందరగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డను తీసుకొని 4 పీసులుగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు. అలాగే నేను ఒక 3 వంకాయలని కట్ చేసి ఇట్లా ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఈ వంకాయ ముక్కల్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందాం. చూద్దామండి, మూత తీసి వంకాయలన్నీ కూడా ఉడుకుతూ ఉన్నాయి. ఈ వంకాయ ముక్కల్ని, టమాటా, ఉల్లిపాయ అన్ని ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూద్దాము. ఒక వంకాయ ముక్కను తీసుకొని చూద్దామండి ఉడికిందో లేదో. ఇంకా కొద్దిగా ఉడకాలి. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాము. చూద్దాము. మూత తీసి ఒకసారి కలుపుకొని వంకాయ ఉడికిందో లేదో మరోసారి చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది. ఇలా అన్నీ కూడా కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని వీటినన్నిటిని కూడా మెత్తగా ఇలా ఎనుపుకోవాలి. ఇది పాతకాలం పచ్చడి అండి. మన పెద్దవాళ్ళు ఇది తరచుగా చేసుకునేవాళ్ళు. ఈ పచ్చడిని చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా వేరే కూరలు అక్కర్లేదు. ఈ చట్నీతోనే అన్నమంతా తినేయచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి పప్పుని. ఇప్పుడు మనము దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి, చట్నీ బాగుంటుంది. అలాగే ఎల్లిపాయలని ఒక 8 ఎల్లిపాయలు తీసుకొని క్రష్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం కలుపుకుందాము తాలింపుని. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి కాస్త టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అన్నిటినీ బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనము ఈ వంకాయ బజ్జీని తాలింపులో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా వంకాయ బజ్జీకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది మనకి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.